సుబ్బారావు, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా. అజిత్ కంపెనీ వాళ్ళది ఎరైట్ వేసుకున్నాం. బ్లేజు రెడ్ ఆల్ట్ పేస్ పైన కదా అజిత్ కంపెనీది బాగుంది. ఏం నచ్చింది ఈ విత్తనంలో మీకు? అయుక్తలో కాపు బాగా నచ్చింది. కాపు బాగా నచ్చింది సార్. వాటి మీద ఇది బాగుంది. కాపు ఎట్లా ఉంది? చిక్కటి కాపు బాగా కాసింది. బాగుంది విత్తనం. కాయ సైజు సైజు గాని బ్రహ్మాండంగా ఉంది. రెడ్ ఆల్ట్, డబల్ 2 వీటి పైన కూడా కాయ బ్రహ్మాండంగా ఉంది. డబల్ 2 రెడ్ ఆల్ట్ బ్లేజ్ కన్నా ఇది బాగుంది. బాగుంది సైజు బాగుంది. తాలు కానీ లేదు చూడు, ఏమన్నా మగ్గిన కాయ కూడా తాలు లేదు. నెంబర్ 1 ఉంది. బాగుంది. మగ్గిన కాయ కూడా తాలు కాయ లేదు. ఓకే ఓకే. అసలు నెంబర్ 1 ఉంది క్వాలిటీ. మీరు ఇతర రైతులకు ఇది చూసారా ఇప్పటివరకు? ఈ పొలం ఎవరన్నా? ఈ పొలం ఇప్పటి వరకు మీ పక్క పొలాల రైతులు చూసారా ఈ విత్తనాన్ని? అంటే ఇంకా స్టార్టింగ్ గాలే, జనం ఎవరి పనులు వాళ్ళకే సరిపోయినాయి. మొన్న ఒకడు వచ్చిపోయిండు, ఊర్లో టామ్ టామ్ చేసిండు, 40-50 క్వింటాలు అవుతాదని. ఆ మెట్ట ముబ్బల వల్ల పడిపోయింది. మళ్ళా ఇప్పుడు వస్తే ఈ కాసింది కాక ఇంత కాపు మళ్ళా ఎంత కాసింది అంటారు? ఇప్పుడు ఒక 25 చిల్లర అయింది. 25 చిల్లర ఈ రోజుకి ఈ కాసిన కాయ వరకు. అయుక్త విత్తనం గురించి ఒక 2 మాటలు మీరు చెప్పాలంటే? అసలు ఇది చెప్పాల్సిన పని లేదు. ఇత్తనం నెంబర్ 1 అయిన ఇత్తనం. ఎవరైనా వేసుకోవచ్చు. అసలు రిమార్కే లేదు దీంట్లో. ఓకే. సైజు గానీ నంబర్ 1 సైజు గానీ, రంగు గానీ, కాపు గానీ అసలు చూడాల్సిన పని లేదు. ఎన్ని ఎకరాలు వాడారు మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎక్కడ కొన్నారు విత్తనము? వినుకొండ. కంపెనీ పేరు ఏం పేరు? అజిత్. విత్తనం పేరు అయుక్త. ఇక్కడ చూసి చెప్పు. అయుక్త అజిత్ వారి అయుక్త కంపెనీ. అయుక్త విత్తనం. మాకేం జరగదు సార్ అది తొందరగా. చిన్న చెట్టు